హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీస్ ఛానల్. తమ్లైన్ చూసారు కదా. ఇవాల్టి రెసిపీ ఆలు క్యాప్సికమ్ టమాటా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 3 బంగాళదుంపలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, 2 క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియంలో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే కూర మాడిపోతుంది. ఇక్కడ నేను తక్కువ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఉప్పు కారం చూసి వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ఎక్కువ కర్రీ చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం పెంచుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత కూర దగ్గరికి అయిన తర్వాత మంటని ఒకసారి హైలో పెట్టుకొని 1 మినిట్ పాటు మూత పెట్టకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కూరనంతా ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. అలాగే రసం, సాంబార్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.